నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. 2 ఏళ్ల పాలనలో 22 వార్డులో ఇంటింటికి టీడీపీ పాల్గొన్న ఎమ్మెల్యే చదలవాడ. కన్నా లక్ష్మీనారాయణ జన్మదిన వేడుకలకు భారీగా తరలి వెళ్లిన నగరికల్లు తెలుగు తమ్ముళ్ళు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు బిజీ. బరంపేట ఆలయంలో అర్ధరాత్రి దొంగ బీభత్సం, సీసీ కెమెరాలో రికార్డు అయిన దృశ్యాలు. వల్లప్ప చెరువుకి మహర్దశ, వాకింగ్ ట్రాక్, జిమ్, చిల్డ్రన్స్ పార్క్ పనులు వేగవంతం. ప్రవళిక సత్యం బర్త్డే, మ్యారేజ్ డే సందర్భంగా పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ. భర్తను పెట్రోల్ పోసి కాల్చి చంపిన భార్య, కేసు ఛేదించిన పోలీసులు. ఉమ్మడి కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం డోర్ టు డోర్ కార్యక్రమం బుధవారం నరసరావుపేట పట్టణంలోని 22వ వార్డులో జరిగింది. సాయంత్రం 6 గంటలకు నారాయణ జూనియర్ కళాశాల సమీపం నుంచి కార్యక్రమాన్ని ప్రారంభించారు. నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు కార్యక్రమంలో పాల్గొని వార్డులోని పలు ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ప్రజలకు అందుతున్న ప్రయోజనాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను స్థానికులు వివరించారు. ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ఎమ్మెల్యే అరవిందబాబు వార్డులో పర్యటించిన సందర్భంగా స్థానికులు ఘన స్వాగతం పలికారు. పలువురు పూలతో స్వాగతం పలకగా కొందరు పూల వర్షం కురిపించారు. పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల ఆదేశాల మేరకు నరసరావుపేట పట్టణంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ రమ్యకీర్తన జెండా ఊపి ర్యాలీని ప్రారంభించి సిబ్బందితో కలిసి పాల్గొన్నారు. మున్సిపల్ అధికారులు, సిబ్బంది జాతీయ జెండాతో ర్యాలీలో పాల్గొని దేశభక్తిని చాటారు. ర్యాలీ సందర్భంగా జాతీయ సమైక్యత, దేశభక్తి భావాలను ప్రజల్లో పెంపొందించేలా నినాదాలు చేశారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి ఒక్కరూ దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని సందేశం ఇచ్చారు. ప్రజలకి, మా మున్సిపల్ స్టాఫ్కి, ప్రజాప్రతినిధులకి అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో మనకి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఒకసారి స్వాతంత్ర సమర యోధుల సాక్రిఫైసెస్ని గుర్తు చేసుకుంటూ వారి ఆకాంక్షలని, ఆశయాలని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇందుకు అనుగుణంగా మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆగస్ట్ 10 to 15 ఈ 5 days మనలో ఒక ప్యాట్రియాటిక్ సర్వర్ ఉండాలి, వీక్ లాంగ్ ప్రోగ్రామ్స్ ఏమేం చేయాలి అని చెప్పి ఒక దిశానిర్దేశాలు ఇవ్వడం జరిగింది. సో కలెక్టర్ మ్యామ్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు మనము ఇవాళ ఈ ర్యాలీ చేయడం జరిగింది. నిన్న డిస్ట్రిక్ట్ మొత్తం ర్యాలీ చేశాము, ఇవాళ మున్సిపల్ పరిధిలో ర్యాలీ చేస్తున్నాము. అదేవిధంగా పట్టణ ప్రజలకి, కమర్షియల్ షాప్ ఎస్టాబ్లిష్మెంట్స్ అందరికీ హర్ ఘర్ తిరంగా ప్రోగ్రాంలో భాగంగా అందరూ జాతీయ జెండాను ఎగరవేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రేపు మనము మ్యాసివ్ ప్లాంటేషన్ డ్రైవ్ చేస్తున్నాము. సో అన్ని ఈ కార్యక్రమాలు మన స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ వీక్ మొత్తం మనము వాళ్ళ స్వాతంత్ర సమరయోధుల యొక్క ఆకాంక్షలను తీసుకెళ్ళడానికి, అదేవిధంగా స్వచ్ఛ భారత్, స్వర్ణ భారత్ 2047, వికసిత్ భారత్ 2047 ఆశయాలను మనందరం ముందుకు తీసుకెళ్ళాలి. ఇందులో ప్రజలు కూడా మమేకం అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్న స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో చెరువుల సంరక్షణ, పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు పాల్గొని చెరువుల సంరక్షణ, పరిసరాల పరిశుభ్రత ప్రాధాన్యతను వివరించారు. స్వచ్ఛమైన వాతావరణం, నీటి వనరుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ అధికారులు, ఎన్సీసీ విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రజల భాగస్వామ్యంతో చెరువులను పరిశుభ్రంగా, సురక్షితంగా కాపాడుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. మన వల్లప్ప చెరువు దగ్గర అందరం కూడా స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టి ఇక్కడ ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలని ఇవన్నీ కూడా తొలగిస్తూ ఉన్నారు. అదేవిధంగా బురద చెట్లు అన్నీ కూడా తొలగిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఎన్ కాలేజ్ నుంచి ఎన్సీసీ క్యాడెట్స్ అందరూ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా మన కపిల విజయ్ కుమార్ గారు, ఎస్ఎస్ఎన్ కాలేజీ చైర్మన్ గారు, అదేవిధంగా
సుబ్రాయ్ గుప్తా గారు, సెక్రటరీ గారు వీళ్ళు కూడా రావడం జరిగింది. డోమా పీడీ గారు, ఏపీఓలు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. అంటే వల్లపు చెరువుని ఆధునీకరణ చేస్తూ ఇవాళ ప్రభుత్వ పరంగా మనకి 45 లక్షల రూపాయల నిధులు మంజూరైనాయి. దానివల్ల సోలార్ లైటింగు, అదేవిధంగా ట్యాంక్ బండ్ స్ట్రెంగ్థనింగ్ కూడా చేయడం జరిగింది. దీని తర్వాత ప్లాంటేషన్ కూడా వేయటం జరుగుతుంది. మొక్కలు నాటడం ఒకటి, సోలార్ లైటింగు, ట్యాంక్ బండ్ స్ట్రెంగ్థనింగ్ ఇవన్నీ కూడా ప్రభుత్వ పరంగా మరి డోమా పీడీ గారు, కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ప్రతి ఊర్లో ఉన్న చెరువుల్ని ఆధునీకరణ చేయాలి అనే ఉద్దేశంతో చెప్పారు. అదే రకంగా మన గౌరవీయులు ఎమ్మెల్యే చంద్రబాబు అరవింద్ బాబు గారు కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇక్కడ వల్లపు చెరువు దగ్గర మా ఎస్ఎస్ఎన్ కళాశాల ఎన్సీసీ విద్యార్థులు కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. అదే రకంగా పంచాయతీరాజ్ శాఖ వాళ్ళు, ఎంపీటీసీ మేనేజర్ గారు, కృష్ణకుమారి గారు, అదే రకంగా ఇంజనీరు అందరూ పాల్గొన్నారు. పూర్వకాలం మహారాజులు ప్రతి ఊరికి ఒక చెరువును ఏర్పాటు చేస్తారు. కారణం ఆ చెరువు ఉండటం వల్ల ఊర్లో అందరికీ ఉపయోగపడుతుంటాయి. అదే రకంగా బోరింగ్లు కూడా నీళ్లు వస్తాయనే ఉద్దేశంతో నర్సాపేటలో 2 చెరువులు ఉన్నాయి. అంతకుముందు ఇప్పుడు కాసు పంచాల దగ్గర పెద్ద చెరువు ఉండేది. మేము గత 35 సంవత్సరాల క్రితం అక్కడ తుఫాన్ వస్తే కాసు కృష్ణారెడ్డి గారు నేను ఆ తుఫాన్లోనే ఇక్కడ దాకా నీళ్లు మంచి మునిగిపోయేంత నీళ్లు వచ్చినాయి. అనుకోకుండా అక్కడ ఆ చెరువు మునిసిపోయి వల్లపు చెరువు వచ్చింది. కాబట్టి 8 నెలల క్రితం తెప్పోత్సవం కూడా ఇక్కడ జరిపాం. శివాలయం 60 సంవత్సరాల క్రితం జరిగేది. ఈ తెప్పోత్సవానికి మా సొంత నిధులతోటి 65 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాను. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో ఖాళీగా ఉన్న పోస్టులను నోటిఫికేషన్ జారీ చేసి వెంటనే భర్తీ చేయాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో ఏరియా ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో ఖాళీ పోస్టులు, సివిల్ పనుల పురోగతిపై డీజీహెచ్ఎస్లు, డ్రగ్ ఇన్స్పెక్టర్లు, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవల అధికారులు, ఆసుపత్రుల సూపరింటెండెంట్లతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. నరసరావుపేట పట్టణంలోని బరంపేట శ్రీ లీలా వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో అర్ధరాత్రి దొంగచోరికి యత్నం కలకలం రేపింది. గురువారం తెల్లవారుజామున సుమారు 2 గంటల నుంచి 4 గంటల మధ్య సమయంలో గుర్తు తెలియని దొంగ ఆలయంలోకి ప్రవేశించినట్లు అర్చకులు తెలిపారు. ఆలయంలోకి చొరబడిన దొంగ హుండీని పగలగొట్టడంతో పాటు అక్కడ ఉన్న వస్తువులను చెల్లాచెదురుగా పడేశారు. అయితే ఆలయంలో ఎవరో వచ్చినట్లు శబ్దాలు వినిపించడంతో దొంగ అప్రమత్తమై అక్కడి నుంచి పరారైనట్లు తెలుస్తోంది. దీంతో చోరీ పూర్తిగా జరిగిందా, హుండీలో ఎంత మొత్తం ఉందనే వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనను గుర్తించిన అర్చకులు వెంటనే పోలీసులకు సమాచారం అందించి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దేవాలయంలోకి అర్ధరాత్రి సమయంలో దొంగ చొరబడి హుండీని పగలగొట్టడం స్థానికంగా చర్చాంశనీయంగా మారింది. ఆలయాల వద్ద రాత్రి వేళల్లో భద్రత, నిఘా పెంచాలని భక్తులు కోరుతూ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేసి దొంగను పట్టుకోవాలని స్థానికులు కోరారు. బరంపేటలో వెంకటేశ్వర శ్రీ లీలా వెంకటేశ్వర స్వామివారి యొక్క దేవస్థానంలో ఈరోజు తెల్లవారుజామున 1 గంటల ఆ టైంలో ఒక వ్యక్తి లోపలికి దిగి దొంగతనం చేయడానికి ప్రయత్నించారు. అది 4 కృష్ణుడికి గుడికి వెళ్ళేటువంటి భక్తులు చూసి వాళ్ళు అర్వంగా వాళ్ళు బయటికి పారిపోవడం జరిగింది. లోపల మొత్తం సామాన్లన్నీ కూడా చల్లాచెదురుగా పడేసి ప్రయత్నం చేశారు. వస్తువులు అయితే మాత్రం ఏమీ పోలేదు. దొంగత ప్రయత్నం మాత్రం కరెక్ట్గా జరిగింది. అవన్నీ కూడా మన సీసీ కెమెరా వాళ్ళతో ఫుటేజ్ కూడా మీకు సబ్మిట్ చేస్తూ ఉన్నాం. నర్సాపేటలో బరంపేటలోని వేంచేసి ఉన్న శ్రీ లీలా వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో తెల్లవారుజామున 1:30 to 4 మధ్యలో ఒక దొంగ గేటు దూకి ప్రవేశించి దేవాలయం ప్రాంగణంలోని చెల్లాచెదురుగా వస్తువులని చేసి ఒక గంగాళం తీసుకొచ్చి ఆ గోడ మీద పెట్టి ఇంకా దొంగతనాన్ని ప్రయత్నించగా ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళే 4 వెళ్ళే భక్తులు చూసి పెద్దగా కేకలు అరవగా ఆ దొంగ పారిపోయాడు. గుడి తలుపులు తీసిన పూజారి గారు మొత్తం చూసి ఏం వస్తువులు పోలేదు. కాబట్టి బరంపేటలో ఇటువంటి దొంగల సంచారం ఎక్కువవుతున్నది. కావున పోలీసుల వారు నిఘా పెట్టి ఈ బరంపేటలోని భక్తులకు, పుర ప్రజలకు సెక్యూరిటీగా ఇవ్వాలని చెప్పి నైటు పెట్రోలింగ్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఈ బరంపేట లీలా వెంకటేశ్వర స్వామి భక్త సమాజం తరఫున కోరుకుంటున్నాము. నగరకల్లు మండలంలోని పలు గ్రామాలకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు గుంటూరు పట్టణంలోని ఇన్నర్ రింగ్ రోడ్డు సమీపంలోని శ్రీ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించిన తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ 73వ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జననాయకుడు కన్నా లక్ష్మీనారాయణ రాజకీయ ప్రస్థానంలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన రాజకీయ స్వర్ణోత్సవ సంబరాల్లో తెలుగు తమ్ముళ్ళు ఉత్సాహంగా పాల్గొన్నారు. కన్నా లక్ష్మీనారాయణకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన రాజకీయ సేవలను కొనియాడారు.
కార్యక్రమంలో నగరికల్లు మండలానికి చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. అభినందన మందారమాల. ఇంకొక 50 సంవత్సరాలకు కన్నా లక్ష్మీనారాయణ గారు తన రాజకీయ జీవిత చరిత్రని కొనసాగించాలని మనస్ఫూర్తిగా మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటారు. ఇప్పుడు నాకు సన్మానం చేస్తారంటున్నారు, నా భయంగా ఉంది. అయ్యన్న పంతులు గారు సన్మానం చేయడం ఎలా ఉంటుందో మీకు తెలుసు. భయం. ఇటువంటి సన్మాన కార్యక్రమంలో నాకు సన్మానం చేయాలనేటువంటి అభిమానంలో నన్ను పిలిచినటువంటి అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. కాబట్టి నరసరావుపేట పట్టణంలోని వల్లపు చెరువు అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని పల్నాడు జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ సిద్ధలింగమూర్తి తెలిపారు. ఇప్పటికే సుమారు 50% పనులు పూర్తయ్యాయని వెల్లడించారు. చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, చిల్డ్రన్స్ పార్క్ ఏర్పాటు చేయడంతో పాటు సోలార్ లైటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ట్రాక్ చుట్టూ రకరకాల మొక్కలను నాటి పచ్చదనం పెంపొందించనున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే వల్లపు చెరువును సంపూర్ణంగా అభివృద్ధి చేసి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించే దిశగా పనులు కొనసాగుతున్నాయని సిద్ధలింగమూర్తి తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనకు నరసరావుపేట బయట ఉన్నటువంటి ఊరికి ఆనుకున్నటువంటి వల్లప చెరువుకి సంబంధించి మనకు ఆల్రెడీ రెనోవేషన్ ఆఫ్ వాటర్ బాడీస్ దీని కింద 50 లక్షల దాకా శాంక్షన్ కావడం జరిగింది. దాంట్లో పనులు దాదాపుగా 50% దాకా పూర్తి చేయడం జరిగింది, బండ్కు ఒకవైపు. సో దీంట్లో భాగంగా మనము బండ్ స్ట్రెంగ్థనింగ్ కావచ్చు, తర్వాత దాని బ్యూటిఫికేషన్, అదేవిధంగా ఇక్కడ ఒక జిమ్ ఏర్పాటు చేయడము, చిల్డ్రన్స్ పార్క్ ఏర్పాటు చేయడము, అదేవిధంగా వాకర్స్కి కానీ ఇక్కడ వచ్చేటువంటి టెంపుల్ దగ్గర వచ్చేటువంటి లేకపోతే మార్నింగ్ ఈవినింగ్ వచ్చేటువంటి యొక్క వాళ్ళకు ఆహ్లాదకర వాతావరణాన్ని ఏర్పాటు చేయడం కోసం ఇక్కడ సోలార్ లైట్స్, తర్వాత బెంచెస్, మరి బండ్కు పొడవుగా మొక్కలు నాటడము, ఇదంతా ఒకవైపు చేస్తున్నాము. మరి ఇంకొక వైపు బండ్కు బండ్ కొంచెం కోతకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దానికి సంబంధించి ఈ వైపు కూడా బండ్ స్ట్రెంగ్థనింగ్ చేసేసి గౌరవ ఎమ్మెల్యే గారు ఈ సిఎస్ఆర్ ఫండ్స్ కింద ప్రాపర్గా మూవ్మెంట్ చేయడం జరుగుతుంది. చాలా రోజుల నుంచి కష్టపడుతూ దీనికి ఇప్పటికే 4-5 సార్లు ఇక్కడికి వచ్చి ప్రాపర్గా దీన్ని ఏ విధంగా చేయాలనేటువంటిది చూసుకొని అప్పుడప్పుడు కొన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. నరసరావుపేట పట్టణంలో ఆర్యవైశ్య ప్రముఖులు, ప్రముఖ మెడికల్ వ్యాపారి శ్రీ అయ్యప్ప స్వామి గుడి చైర్మన్ ప్రవళిక సత్యం పుట్టినరోజు మరియు రమాదేవి సత్యం పెళ్లి రోజు సందర్భంగా 58 మందికి 1350 రూపాయలు విలువ గల కిరాణా సరుకులు, సబ్బులు, క్రీములు, పేస్టులు అందజేశారు. ప్రవళిక సత్యం చేస్తున్న పలు సేవా కార్యక్రమాలకు పలువురు పుర ప్రముఖులు అభినందించారు. వీడియో తీరా సార్ ఒకసారి మండల కేంద్రమైన రాజుపాలెంలో కుటుంబంలో జరిగిన వివాదం ఓ వ్యక్తి దారుణ హత్యకు దారితీసింది. రాజుపాలెం ఆర్ఆర్ సెంటర్లో ఈ నెల 3వ జరిగిన నూనావత్ పవన్ కుమార్ నాయక్ మృతి కేసులో ట్విస్ట్ వెలుగు చూసింది. ఆయన మరణంపై పోలీసులు దర్యాప్తు చేయగా భార్య పథకం ప్రకారం పెట్రోల్ పోసి మంటలు అంటించి హత్య చేస్తున్నట్లు తేలిందని పోలీసులు తెలిపారు. సో రాజుపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్ఆర్ సెంటర్ లో 3వ తారీఖున నున్సావత్ పవన్ కుమార్ నాయక్ అన్న వ్యక్తి చనిపోవడం జరిగింది. సో దాంట్లో భాగంగా క్రైమ్ నెంబర్ 77/2026 అండర్ సెక్షన్ 194 BNSS కింద రాజపాలెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగింది. సో తర్వాత మా పోలీస్ ఇన్వెస్టిగేషన్, పిఎం రిపోర్ట్, ఈ కాల్ డేటా రికార్డింగ్స్ ఈ ఆధారంగా ఇన్వెస్టిగేట్ చేయడం తర్వాత ఎవరైతే డిసీజ్డ్ ఉన్నారో తన భార్య
శ్రావణ్ సంధ్యాబాయ్, మరో బాలుడు ఇద్దరు కలిసి వాళ్ళ హస్బెండ్ ని పెట్రోల్ పోసి చంపేయడం జరిగింది. సో ఈ అఫెన్స్ లో భార్య శ్రావణ్ సంధ్యాబాయ్, అదేవిధంగా జూనియర్ బాలుడ్ తో పాటు దుడుకు రమేష్ మరియు మూడవత్ కిరణ్ నాయిక్ చిట్యాల తండా, వీళ్ళిద్దరు కూడా వాళ్ళ భార్యకి హెల్ప్ చేశారు. సో దానిలో భాగంగా మొత్తం ముగ్గురు, శ్రావణ్ సంధ్యాబాయ్, రమేష్ మరియు కిరణ్ నాయిక్, వీళ్ళ ముగ్గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అదే విధంగా జూనియర్ బాలుని వాళ్ళ ప్రొవిజన్స్ ప్రకారం జూనియర్ జస్టిస్ బోర్డ్ ముందుకు కూడా హాజరుపరిచి తర్వాత ఏం చేయాలన్నది కన్సర్న్ కోర్టు ముందు ప్రవేశపెట్టి చేస్తాము. సో ముగ్గురిని ఈ రోజు ఆగస్ట్ 12న అరెస్ట్ చేసి చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 2 ఏళ్ల పాలనలో 22 వార్డులో ఇంటింటికి టీడీపీ, పాల్గొన్న ఎమ్మెల్యే చదలవాడ. కన్నా లక్ష్మీనారాయణ జన్మదిన వేడుకలకు భారీగా తరలి వెళ్లిన నగరికల్లు తెలుగు తమ్ముళ్ళు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు బిజీ. బరంపేట ఆలయంలో అర్ధరాత్రి దొంగ బీభత్సం, సీసీ కెమెరాలో రికార్డు అయిన దృశ్యాలు. వల్లప్ప చెరువుకి మహర్దశ, వాకింగ్ ట్రాక్, జిమ్, చిల్డ్రన్స్ పార్క్ పనులు వేగవంతం. ప్రవళిక సత్యం బర్త్డే, మ్యారేజ్ డే సందర్భంగా పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ. భర్తను పెట్రోల్ పోసి కాల్చి చంపిన భార్య, కేసు ఛేదించిన పోలీసులు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.